సరే రాధ గారు. ఓకే. వచ్చారు. ఓకే అండి. 62 శ్లోకం భావం చెప్తున్నాను. ఇందులో అమ్మవారి యొక్క ఓష్టములు అంటే పెదవుల గురించి చెప్తున్నారు. సంబోధన ఏంటి అంటే సుదతి అంటే మంచి పలువరుస ఉన్న తల్లి, చక్కటి పలువరుస ఉన్న తల్లి. దంతచ్చ దరుచేహి ఆ దంతములకి ఆచ్ఛాదన చేస్తున్నాయంట. ఏమిటవి? పెదవులు. అవి ఎలా ఉన్నాయట? ప్రకృత్యా రక్తాయాహ ప్రకృతి అంటే ప్రకృతి సహజంగానే ఎరుపుగా ఉన్నాయంట. ఎర్రటి ఎరుపుగా ఉన్నాయట అమ్మవారి పెదవులు అని చెప్పి ప్రవక్షే సాదృశ్యం అస్సలు వాటికి పోలికే లేదమ్మా చెప్పటానికి, కానీ ప్రయత్నిస్తానమ్మా అని చెప్తున్నారు శంకరాచార్యుల వారు. మరి దేనితో పోలుస్తున్నారు? జనయతు ఫలం విద్రుమలత అంటున్నారు. ఒకవేళ కనుక విద్రుమ అంటే పగడం, పగడానికి కనుక పండు కాస్తే అంత ఎరుపుగా చెప్తున్నారు. పగడానికి పండే లేదు, ఒకవేళ వస్తే అంత ఎరుపుగా ఉందని చెప్పటం. జనయతు ఫలం విద్రుమలత అని ఒక పోలిక చెప్పి రెండవ పోలిక ఏం చెప్తున్నారంటే దొండపండు ఉంటుంది చూడండి, అది పండితే ఎర్రగా ఉంటుంది కదండి. మనందరం కూడా కూర వండేటప్పుడు తరచు చూస్తూ ఉంటాము. ఎర్రగా మంచి ఎరుపు ఉంటుంది దొండపండు, పండిన దొండపండుకి. అది పోలుస్తున్నారండి. అందుకని దొండపండుది అంట సహజమైన ఎరుపు కాదంట. అమ్మ యొక్క పెదవుల కాంతి ఆ దొండపండు మీద దొండపండు మీద పడి ప్రతిఫలించేసరికి వాటికి ఆ ఎరుపుదనం వచ్చిందంటండి. అందుకనే దొండపండుని బింబము అంటున్నారు. ప్రతిఫలించే లక్షణం ఉంది కనుక బింబము అంటున్నారు. అమ్మ యొక్క అదర కాంతి అంత ఎర్రగా ఉందన్నమాట. అదరం అన్నా కూడా పెదవులండి. అమ్మవారి యొక్క అదర కాంతి అంత ఎర్రగా ఉందన్నమాట. ఈ రెండు రకములైన పోలిక చెప్పి మనకు అమ్మ యొక్క పెదవులు అదరముల గురించి వర్ణించారు. చక్కటి పలువరుస ఉన్న తల్లి అని. తరువాత మరి దీనికి వచ్చే ఫలితం ఏమిటి అంటే చాలా మంది అంటుంటారు కదండి, మాకు నిద్ర పట్టడం లేదండి, అటు ఇటు దొర్లుతున్నాం కానీ నిద్ర పట్టడం లేదు. అందుకని ఈ శ్లోకాన్ని చక్కగా పారాయణం చేసి చక్కగా మనం అర్థం చేసుకుంటే హాయిగా నిద్ర పడుతుందంటండి. నిద్ర కూడా అవసరమేనండి మనకి. విశ్రాంతి తీసుకుంటూనే కదా మనం మళ్ళీ సత్సంగాలు వినగలం, సత్సంగాలు చెప్పగలం. శ్లోక పారాయణ చెయ్యాలన్నా విశ్రాంతి అవసరమే కదండి. చక్కగా భావించుకోండి. ఎరుపు రంగే మనకి ప్రేమకి సంకేతం. చక్కగా ప్రేమగా మాట్లాడండి. అందరితో ప్రేమగా ఉండి ఆ ప్రేమ స్వరూపిణి అయిన అమ్మవారితో ఐక్యం అవుదామండి అందరం కూడా మనం. ఇదేనండి భావము. మేడం, చెప్పమ్మా. అది ఇంపార్టెంట్ శ్లోకాలు చెప్పారు కదా, గ్రూప్ లో ఒకసారి పెడతారా? నేను పెడతాను, దాని ఫలితం కూడా పెడతానండి. ఓకే, నేను పెడతాను.